ఆఫ్రికా దేశం సూడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది చనిపోయారు. దీనికి సంబంధించి వివరాలు ఐక్యరాజ్య సమితికి చెందిన మానవతా ఏజెన్సీ సంస్థ వెల్లడించింది. జామ్జామ్, అబుషాక్ శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో వందలాది మంది చనిపోయినట్లుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది. మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లుగా సమాచారం. మరణించిన వారిలో 23 మంది చిన్నారులు ఉన్నట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ దాడులను ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా 16,000 మంది పౌరులు జామ్జామ్ నగరాన్ని వీడినట్లుగా తెలుస్తోంది. 100 మంది చనిపోయారు. దీనికి సంబంధించి వివరాలు ఐక్యరాజ్య సమితికి చెందిన మానవతా ఏజెన్సీ సంస్థ వెల్లడించింది. జామ్జామ్, అబుషాక్ శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో వందలాది మంది చనిపోయినట్లుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది. మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లుగా సమాచారం. మరణించిన వారిలో 23 మంది చిన్నారులు ఉన్నట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ దాడులను ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా 16,000 మంది పౌరులు జామ్జామ్ నగరాన్ని వీడినట్లుగా తెలుస్తోంది.